Hi, good morning. How are you all? My name is Jyoti. Hi Andy, Namaste. How are you all? My name is Jyoti. Welcome to Jyoti Gardening Works. ఈరోజు గార్డెన్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి వచ్చినాయో హార్వెస్ట్కి చూద్దాం రండి. ఇదేమో దోసకాయ చెట్టు అండి. దోసకాయ పువ్వులు వీ కెన్ అబ్జర్వ్ హియర్ melon cucumber flowers. This is melon cucumber plant. Those are small plants. This is curry leaf plant, and we can observe tiny plants there, mint plants, mint leaves. కరేపాకు చెట్టు అండి. దాని కిందే పుదీనా వేసాను. పుదీనా ఆకులు, కరేపాకు, చక్కగా డైలీ యూజ్ అవుతుంది. ఇదేమో పసుపు చెట్టు అండి. దిస్ ఈజ్ టర్మరిక్ ప్లాంట్. See, we can observe there one tiny dragonfly. అక్కడ చూసారా, తూనీగా ఉంది అక్కడ. ఈ ఆకులు మాత్రం భలే ఫ్రెష్గా కనబడతాయి. Leaves are very fresh and bright to look. This is turmeric plant. See, we can observe some dry leaves because of sun rays, heavy heat. These are fenugreek leaves. మెంతి కూర అండి. కొంచెం కట్ చేస్తున్నా మెంతి కూర. I'm harvesting fenugreek leaves little bit. So we can use these leaves in almost every curry, for curry preparations. మెంతి కూర ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో వేసేసుకోవచ్చండి. లైట్గా చేదుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వేసుకోవచ్చు. వర్షాలకి కొంచెం అలా వాలిపోయినట్టుంది. 2-3 రోజుల నుంచి పడుతున్నాయి కదా వానలు. ఇంకా నేను కొంచెం తెంపుతున్నానండి.
fresh fenugreek leaves. We can use in curries, dal, stir fries. This is good for health. నెక్స్ట్ బచ్చల కూర అండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. చాలా బాగా వస్తుంది కదా. ఈ ఆకు భలే ఉంటుంది, పెద్దగా సైజు, చాలా సైజు వచ్చేస్తుంది, బిగ్ సైజ్. ఇది కూడా హెల్త్కి మంచిది ఈ ఆకు, బచ్చల కూర. నెక్స్ట్ దట్ ఈజ్ అమరాంతస్. తోటకూర అండి. వర్షం పడ్డాక కొంచెం పెరిగింది, బెటర్ అయింది. ఎండకి ఎక్కువ హెవీ ఎండకి మాడిపోతున్నాయి చివర్లు. కొన్ని పురుగులు తినేస్తున్నాయి మధ్య మధ్యలో. ఇంకా కొద్దిగా వచ్చింది, సరిపోయింది ఈ రోజుకి. ఫ్రెష్గా ఉంది తోటకూర. అసలు అప్పటికప్పుడు అలా తెంపుకొని వండుకుంటుంటే టేస్ట్ బాగుంటుంది. Curry will be very tasty if we use fresh leaves like that from our garden. If we harvest like that, tiny leaves, very fresh leaves, then if we do stir fries or if we put in dal also, it will be tasty. Little more, let us harvest little more amaranthus. There are 2 to 3 types of varieties in amaranthus. See how fresh it is. చాలా ఫ్రెష్గా చక్కగా ఉందండి ఆకు. మనం అప్పటికప్పుడు తెంచుకుంటే గార్డెన్లో నుంచి వండుకునే ముందు అలా తెంచుకొని వెళ్ళి వండుకుంటే అసలు ఎంత ఫ్రెష్గా, టేస్ట్ కూడా బాగుంటుంది, రుచి. అండ్ ఇదేమో మంచిదంట హార్ట్కి ఈ ఆకు. ఇది పెంచుకోండి, అసలు ఇది వచ్చేస్తుంది, బర్డ్స్ వేస్తాయండి సమ్మర్లో. ఎక్కువ 2 రకాలు కనబడతాయి మన గార్డెన్లో. ఇవి మనం ప్రత్యేకంగా ఏం పెంచక్కర్లేదు, అవి వచ్చేస్తాయి. రెడ్గా ఉండాలంటే ఇలా కాడ, ఇది ఒరిజినల్ అంటున్నారు. సో ఇది వాడుకోండి, ఇలా వస్తే ఎల్లో ఫ్లవర్ ఉంటుంది దానికి. ఇది మంచి ఆకుకూర అంట. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఇవి సీడ్స్ కూడా అమ్ముతున్నారు ఇప్పుడు.
ఈ ఆకు కూడా బాగుంటుందండి పప్పులో వేసుకుంటే. అలా తాలింపు వేసుకొని వేపేసుకోవచ్చు, లేకపోతే పప్పులో వేసుకోవచ్చు. ఇంకా అలా అదేమో వంకాయ చెట్టు అండి. దట్ ఈస్ బ్రింజల్ ప్లాంట్. 2 to 3 are there. Later again I have to transplant them. Here we can observe red amaranthus. Let us harvest little. కొద్దిగా ఎర్ర తోటకూర తెంచుకుందామండి. ఇది కూడా భలే టేస్ట్ ఉంటుంది. మామూలు తోటకూర కన్నా రెడ్ది బాగుంటుందండి రుచిగా. వర్షం పడ్డాక భలే ఫ్రెష్గా రంగు భలే ఉంటుంది అసలు, మామిడాకు రంగులాగా. ఆకులన్నీ పోయినాయి చూసారా, పురుగు తినేస్తుందో ఏంటో, ఏవేవో తినేస్తాయి. అందుకే మనం కట్ చేసుకుని తినేయాలి ముందే. ఇది టేస్ట్ ఎక్కువ కదా, అందుకే చక్కగా పురుగులు తినేస్తున్నాయి అన్నమాట ముందే. హై టేస్ట్ కావాలి బాగా పురుగులకి. నెక్స్ట్ ఇది గోంగూర లీవ్స్ అండి, కొద్దిగా వచ్చినాయి గోంగూర. We can observe here rosal leaves, rosal plant. ఇది మంచిదండి ఆరోగ్యానికి, ఐరన్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. టేస్ట్ బాగుంటుంది, అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది. గోంగూర పెంచుకోండి, అన్నిట్లో వేసేసుకోవచ్చు. గోంగూర ఎండు రొయ్యలు అయితే సూపర్గా ఉంటుంది. కాంబినేషన్స్ పెట్టుకొని వండుకోవాలి. ఉత్తి గోంగూర కూడా బాగుంటుంది. ఇంకా ఏంటి, పప్పులో వేసుకోవచ్చు. చట్నీ, రోటి పచ్చడి బాగుంటుంది. గోంగూర, గోంగూర రొయ్యలు కాంబినేషన్. నెక్స్ట్ ఇదేంటి, పొనగంట ఆకుకూర అండి. పొనగంట ఆకుకూర ఇప్పుడిప్పుడే కొంచెం వస్తుంది. నేను చాలా పెట్టాను, 5-6, ఇంకా 2 బతికినట్టున్నాయి. ఇంకా పెట్టాలి, పెడతా ఉంటే వస్తూ ఉంటాయి. హెవీగా పెట్టుకోవాలి, ఎక్కువ కుండీలు పెట్టుకొని పెంచాలి ఇంకా తోటని. ఇంకా అన్నీ ఒక్కొక్క దాంట్లోనే పెడుతున్నాయి. ఈసారి ఒక్కొక్కటి 4-5 పెట్టాలి, అప్పుడు చుట్టాలకు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మరీ తక్కువ ఉన్నాయి, మా వరకే సరిపోతుంది. ఇవి చూసారా, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిబొందులండి. ఇవి చేపల కూరలో వేసుకుంటే బాగుంటాయి. We can observe here spring onions. We can use in fish curries. Fish curry, it will be tasty. See, tiny birds visited our garden and they are flying that side and this side. అదిగోండి బుడ్డిది గోడ మీద ఏటో ఎగిరిపోయింది. ఇది చూసారా, తులసి వర్షం పడ్డాక చాలా బాగా వచ్చిందండి.
గ్లోగా ఉంది చక్కగా. ఆకులు ఎండకి మొన్న మాడిపోయినాయి, చెట్టిగా ఉన్నాయి. ఇప్పుడు బాగా వచ్చింది వర్షం పడ్డాక. తులసి ఆకు. ఇదేం ఆకో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. What is this leaf? Please tell me in comment section. So if you like this video, please do like, share, comment and subscribe to my channel. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెటర్గానే వచ్చాయండి. కొంచెం అయ్యి కొంచెం 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 తెంపితే నేను చాలా తక్కువ వస్తాయి అనుకున్నా, బాగానే వచ్చింది. చక్కగా సరిపోతాయి. ఫ్రై చేసుకోవచ్చు ఉత్తినే, లేకపోతే పప్పులో వేసేసుకోవచ్చు. ఇదేమో గోరింటాకండి. ఒకరోజు కోద్దాం దీన్ని కూడా. కోసి పెట్టుకొని అసలు ఎట్టుందో పండుతుందో లేదో చూడాలి. ఇంతవరకు వచ్చాయండి ఈరోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టింగ్ టింగ్ టిడింగ్. ఇలా రకరకాలు పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి. బీ హెల్దీ అండ్ బీ సేఫ్. అక్కడ చూసారా మామిడికాయ చెట్లు? చిన్న దాంట్లో కూడా వచ్చింది. పెరుగు బకెట్లో చిన్న దాంట్లో వచ్చిందండి మామిడికాయ, మ్యాంగో. ఈరోజు మనకి ఏమేమి ఆకుకూరలు వచ్చినాయో చూద్దాం రండి. ఇది బచ్చల కూర అండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. ఇదేమో ఎర్ర తోటకూర అండి. దిస్ ఈజ్ రెడ్ అమరాంతస్. స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిబొందులండి. ఇదేమో పొనగంట ఆకుకూర. వాట్ ఈస్ దిస్ leafy veg? Please tell me in comment section. ఇదేమో తోటకూర అండి, రెగ్యులర్ తోటకూర. దిస్ ఈజ్ గ్రీన్ అమరాంతస్. ఇదేం ఆకుకూర నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది నాకు తెలియట్లేదు. ఫ్రెష్గా బాగుంది కదా. ఇది మెంతి కూర అండి. దీస్ ఆర్ ఫెనుగ్రీక్ లీవ్స్, వెరీ టైనీ. ఇంకా కొంచెం బాగా ఎదగాలి ఇది. దీస్ ఆర్ రోజల్ లీవ్స్, గోంగూర అండి. బచ్చల కూర, ఇదేం ఆకుకూర నాకు చెప్పండి. ఇది పప్పులో వేసుకుంటారంట, మంచిదంట. తులసి, హోలీ బేసిల్. దిస్ ఈజ్ హోలీ బేసిల్ లీవ్. తులసి. కరివేపాకు అండి, కర్రీ లీవ్. సో we got so many this time, little bit better than previous. ఈసారి కొంచెం బెటర్ అండి ఇంతకు ముందు కన్నా. కొంచెం ఎదిగాయి బాగానే.
మీ గార్డెన్స్లో మీరు ఏమేమి వేసారు ఆకుకూరలు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే ఇంతవరకు వేసానండి, ఇంకా వెయ్యాలి పాలకూర అవి. సో వాట్ డిడ్ యూ సో ఇన్ యువర్ గార్డెన్? Leafy vegetables, fruits, flower plants, vegetable plants. Please write me in comment section. Today we got little bit better than previous. See, all these leafy veg we can use as a stir fry, or we can put in dal. Or we can use in some leaves we can use in omelette also. So different types, we can make different types of cooking by using these leaves. రకరకాలుగా వండుకోవచ్చండి. వేపుడు చేసుకోవచ్చు, ఫ్రై, ఆమ్లెట్లో వేసుకోవచ్చు, కొన్ని ఇంకా కొన్ని పప్పులో వేసుకోవచ్చు. చక్కగా ఈరోజు చిన్న హార్వెస్ట్ వచ్చిందండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. టింగ్ టింగ్ టిడింగ్. ఇలా రకరకాలు పెంచుకోండి, హెల్దీగా ఉండండి. ఈ చిన్న బుట్టలోంచి పెద్ద దాంట్లోకి మార్చేసానండి అని మీకు చూపించాలని వివరంగా. ఫస్ట్ ఈ చిన్న దాంట్లో వేసాను అన్నమాట. దిస్ ఈజ్ స్మాల్ సైజ్, దిస్ ఈజ్ లార్జ్. ఫర్ detailing I changed everything into this.